ప్రస్తుత 2020 రెవెన్యూ చట్టంలో ఉన్న లోపాలను సవరించి రైతులకు మేలైన చట్టాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై అన్ని జిల్లాలలో బహిరంగ చర్చ ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుందని జిల్లా కలెక్టర్ విజయేంద్రబాయ్ తెలిపారు. ఇందులో భాగంగా ముసాయిదా చట్టాన్ని ప్రజలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగిందని, CCLA వెబ్సైట్లో సైతం ఇది ఉందని తెలిపారు. నూతన ప్రతిపాదిత రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై శనివారం మహబూబ్ నగర్ జిల్లా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సదస్సు చర్చకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై సలహాలు సూచనలను తీసుకోవడం జరుగుతుందని, చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిస్తే బాగుంటుందో తెలియజేయాలని కోరారు. వీటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. అలాగే క్షేత్రస్థాయిలో ఈ చట్టాన్ని అమలు చేయడంలో ఎలాంటి లోపాలు లేకుండా గ్రామ స్థాయిలో ఎలాంటి యంత్రాంగం అవసరమో తెలిపిన సలహాలు సూచనలన్నింటినీ ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఆమె తెలిపారు. అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు ప్రతిపాదిత నూతన రెవెన్యూ చట్టం 2024లో పొందుపరిచిన సెక్షన్లు, ఉప సెక్షన్లు, క్లాజులను వివరంగా సమావేశానికి హాజరైన వారికి తెలియజేశారు. ఈ చర్చలో పలువురు విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, పౌర సంఘాల ప్రతినిధులు, భూమితో సంబంధం ఉన్న NGOలు, మేధావులు వారి సలహాలు సూచనలు తెలియజేశారు. సమావేశంలో పలువురు తెలిపిన సలహాలు సూచనలను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని, ఇంకా ఎవరైనా నూతన ప్రతిపాదిత రెవెన్యూ చట్టంపై సలహాలు సూచనలు రాతపూర్వకంగా ఇస్తే వాటిని సైతం ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి శంకర్ కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు డ్రాఫ్ట్ న్యూ ROR యాక్ట్ 2024 మీద మన మహబూబ్ నగర్ జిల్లాలో కన్సల్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, అదేవిధంగా సర్వింగ్ రెవెన్యూ అధికారులు, మన జిల్లాలో భూమికి సంబంధించిన ఇష్యూస్ మీద, సమస్యల మీద పనిచేస్తున్న ఈ NGOలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఇతర రెవెన్యూ ఉద్యోగులు, తర్వాత ఇతర సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అందరితోనూ కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది మనకి కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా మనకి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది. మన CCLA వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ మధ్యన మన గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోనూ కూడా ఈ ముసాయిదా చట్టం మీద అందరితోనూ చర్చించి వారి వైపు నుంచి ఈ చట్టానికి సంబంధించిన ఏమైనా సజెషన్స్ కానీ, వారి అభిప్రాయాలు కానీ, వారి సలహాలు కానీ స్వీకరించమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనం మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. దీనికి చాలామంది రిటైర్డ్ అధికారులు, సర్వింగ్ అధికారులు, తర్వాత పౌర సంఘాల రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా సజెషన్స్ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు, ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరిస్తే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ వ్యవస్థని ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రజల భూ సమస్యలని పరిష్కరించడం కానీ, తర్వాత భూమికి సంబంధించిన రికార్డులు ఎలాంటి లోపాలు లేకుండా ఉండడానికి కావాల్సిన మెషినరీ, ఫీల్డ్ మెషినరీ ఏదైతే ఉందో, అంటే గ్రామ స్థాయిలో ఎలాంటి వ్యవస్థ ఉండాలనే దాని మీద కూడా చాలామంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి చక్కటి సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ సూచనలన్నీ కూడా మేము CCLA గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.